హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేదువడ అనగా మినపగారెలు క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకొని వాటర్ అంతా వంపేసి ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీతో పిండి ఉంటే మనము గారెలు వేసుకోవడానికి చాలా ఈజీగాను మరియు మంచి టేస్ట్గాను క్రిస్పీగాను వస్తాయి. సో ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి వడ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ వీడియోలో మేదువడ మినపగారెలు 3 విధాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ పద్ధతి, ఒక ఆయిల్ కవర్ని యూజ్ చేసుకొని మనము మేదువడ అనగా మినపగారెని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చేత్తో మధ్యలో మనము కన్నం పెట్టామంటే దీన్ని మెల్లగా చేతికి తడి చేసుకొని ఆయిల్లోకి మనము డిప్ చేయాలి. చూసారుగా, ఇలా ఆయిల్లో డిప్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నేను రెండో పద్ధతి చూపిస్తాను. సో చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా బొటన వేలుతో మనము మధ్యలో కన్నం పెట్టుకొని ఆయిల్లోకి డిప్ చేయాలి. ఇది రెండో పద్ధతి. ఇప్పుడు మూడో పద్ధతిలో మేదువడ మినపగారె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక వెడల్పాటి గ్లాస్ తీసుకుని దానికి మనము ఒక వస్త్రాన్ని ఇలా తడి చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా పెట్టి అలా ప్రెస్ చేసి మనము తడి వేలుతో మనము మధ్యలో రంధ్రాన్ని ఇలా చేసుకొని మరి చేతికి తడి చేసుకొని ఇలా పిండి ముద్దని ఇలా గారెలాగా చేసుకొని మనము ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మనము మీకు ఏ పద్ధతిలో మీకు వడ చేసుకోవాలి అని నేర్చుకోవాలి అనిపిస్తే మీరు ఆ పద్ధతిని ఎంచుకొని ఇలా మేదువడని తయారు చేసుకోవచ్చు. సో ఇలాగే మిగిలిన పిండినంతా ఇలా వడల్లాగా చేసుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా, ఎంతో సింపుల్గా ఈజీగా మనము మినపగారెని రెడీ చేసుకున్నాము. సో దీన్ని మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ టేస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.